క్రైస్తవ సమాజమా బాగా వినాలి. నువ్వు వెళుతున్న చర్చి వాక్యానుసారంగా లేకపోతే అక్కడ జీవం ఉండదు. జీవం ఉండకపోతేనే ఏసీలు లేవా, జీవం ఉండకపోతేనే సౌండ్ బాక్సులు లేవా, జీవం ఉండకపోతేనే వాలంటీర్స్ లేరా? వాలంటీర్సా? ఏం కర్మ ఇది మనకి? మనం ఏమన్నా బర్రెలమా? విశ్వాసులము క్రమంగా కూర్చోలేమా? ఏడబడితే వాళ్ళు కూర్చున్నారా? మధ్యలో గ్యాప్ ఉంచారా? ఇలా బర్రెలు కాదు, ఎంత క్రమంగా కూర్చున్నారు చూడు. జీవం ఉండాలా అంటున్నారు. బిడ్డ 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 ఇటు చూడు. అసలు మందిరానికి పేరేమిటో తెలుసా? మన మందిరానికి కాదు, దేవుడు మందిరానికి పేరేమిటో తెలుసా? మనకు ఎన్నో పేర్లు పెట్టుకుంటాం. పరిశుద్ధ ప్రార్థనా మందిరం అని, ఇంకోటని ఎన్నో పేర్లు. ఆ పేర్లు ఏమి నిలబడవు. పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు ఏమి నిలబడవు. ఉత్తుత్తి పేర్లు అవన్నీ. అసలు బైబిల్లో సంఘానికి పెట్టిన పేరంటే ఎవరిని చెప్తారా? పరిశుద్ధాత్మ దేవుడు, గొప్ప దేవుడు సంఘానికి ఏం పేరు పెట్టాడు? జీవము కలిగిన